తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. మేడ్చల్ ఆర్టీసీ బస్సులో భిక్షాటన చేస్తూ నిరసన తెలియజేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల తమ బ్రతుకు తెరువు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ బస్సులో భిక్షం వేయండి అంటూ ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణం అనేది మొదటగా అమల్లోకి తెచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో మహిళలు ఆటోలను ఆశ్రయించడం మానేశారు. దీంతో ఆటోల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఉచిత బస్సులు రావడం వల్ల తమకు ఉపాధి పోతుందని వివిధ రూపాల్లో ఆటో డ్రైవర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల నిరసన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉపాధి పోకుండా సంవత్సరానికి కొంత డబ్బును చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఏడాదికి కొంత డబ్బు చెల్లిస్తారనే హామీ ఎప్పటి నుంచి అమలు అవుతుందో అనే అంశంపై క్లారిటీ లేకపోవడంతో ఆటో డ్రైవర్లు నేటికి ఆందోళనలో ఉన్నారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అంశంలో భాగంగా ఆటో డ్రైవర్లు ఆర్టీసీ బస్సులో ఇలా భిక్షాటన చేస్తూ తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో భిక్షాటన చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.